హాయ్ అండి. ఈ వేసవికాలంలో తప్ప మిగిలిన కాలంలో మనం ఎప్పుడు కూడా స్వచ్ఛమైన మ్యాంగో జ్యూస్ తాగలేము. అందువల్ల ఈ పళ్ళు దొరికే అన్ని రోజులు కల్తీ లేని పళ్ళ రసాలను తాగేద్దాం రండి. ఇందుకోసం చిన్న రసాలు కానీ పెద్ద రసాలు కానీ అయితే బాగుంటాయి. నేనైతే పెద్ద రసాలు తీసుకున్నాను. ఎలాంటి రసాయనాలు వేయని పళ్ళండి ఇవి. వీటిని శుభ్రంగా కడిగి మూతి దగ్గర కొద్దిగా సొనను బయటికి తీసేసి వేరే బౌల్లోకి ఈ రసాన్ని అంతా కూడా స్క్వీజ్ చేసుకోవాలి. ఇలా మనకు కావాల్సిన పళ్ళు కూడా జ్యూస్ తీసి పెట్టేసుకోవాలి. ఈ టెంకలు వేరే పెడుతున్నానని చూస్తున్నారు కదా, టెంక కన్నా జ్యూస్ వేరే లెవెల్లో ఉంటుందని తెలుసు కదా, దాని సంగతి తర్వాత చూద్దాం. ఇప్పుడు ఈ పిండిన జ్యూస్ అంతా కూడా విష్కర్తో ఒకసారి తిప్పేసుకుంటే పల్పు అంతా కూడా ఉండలేకుండా ఉంటుంది. ఇందులో షుగర్ కూడా యాడ్ చేయని అవసరం లేదండి, చాలా టేస్టీగా ఉంటుంది. తడి లేకుండా దీన్ని ఫ్రిడ్జ్లో నిల్వ పెడితే చాలా రోజులు ఉంటుంది. కానీ దొరికిన రోజులు ఒరిజినల్గా ఇలా చాలా చిక్కటి జ్యూస్ తాగేద్దాం.